ఎండాకాలం వచ్చిందంటే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ షాప్ కాంప్లెక్స్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్‌లోని ఒక జేపీఎన్ రోడ్‌లోని దత్తాత్రేయ ఫర్నిచర్‌లో ఇక్కడ మొత్తం ఫర్నిచర్‌లో మంటలు చెలరేగి అక్కడ మొత్తం పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం లోపలికెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఈ షాప్‌లో కూడా ఫర్నిచర్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్స్ వస్తువులతో పాటు ఇక్కడ స్టవ్‌లు అలాగే మిగిలిన ఎంటర్‌ప్రైజెస్‌కి సంబంధించినటువంటి వస్తువులు కూడా దీంట్లో సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కారణాలు ఏందనేది కూడా విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా మంటల్లో మాత్రం ఈ షాప్ మొత్తం కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మంటల్లో ఫర్నిచర్ మాత్రం ఏది మిగలకుండా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మనం చూస్తున్నాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి లోపలికి వెళ్ళి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉదయం ఏం జరిగిందనే విషయం మీద ఒక క్లారిటీ అయితే రాలేదు. మరోవైపు ఇక్కడ చూడొచ్చు ఇప్పటికీ ఉన్నటువంటి షాపులు ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా పూర్తిగా దగ్ధం అవ్వడమే కాకుండా లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ కూడా పూర్తిగా దగ్ధం అవ్వడము, అలాగే ఇంట్లో షాప్లో ఉన్నటువంటి వస్తువులు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఏది పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఫైర్ ఇంజన్లు సకాలంలో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాన్ని మాత్రం నివారించలేకపోయాయి. ఎందుకంటే దీనిపైన ఉన్నటువంటి ఈ షాప్లో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు కూడా పూర్తిగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లోపల షాప్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనం చూస్తున్నాము. మొత్తం పూర్తిగా ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో కాలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా తెలుసుకుందాం. ఒకసారి మనకి ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి సాక్షులు కొంతమంది వారితో మనం మాట్లాడదాం. అన్న ఏం జరిగిందన్న? ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. షార్ట్ సర్క్యూట్ అయ్యి మన గీజర్ కంప్రెషర్లన్నీ పేలిపోయినాయి. అంతే తప్పితే కానీ ఇది సిలిండర్లతో జరిగిన ఇష్యూ అయితే మాత్రం కాదు. ఓకే, గీజర్ కంప్రెషర్స్ అన్ని. అవును, గీజర్లలో కంప్రెషర్స్ ఉంటాయి, మళ్ళీ కుక్కర్లలో కూడా కంప్రెషర్స్ ఉంటాయి, ఫ్యాన్లో కూడా ఏది కండెన్సర్స్ ఉంటాయి. అవి షార్ట్ సర్క్యూట్ అదే అయిపోయింది. అది అయిపోయి ఫస్ట్ షార్ట్ సర్క్యూట్ తర్వాత ఇవి జరిగాయి. అంతే తప్పితే కానీ వేరే ఏం జరగలేదు. మరి పైన ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదానికి ఇక్కడ ప్రతిసారి కూడా గ్యాస్ సిలిండర్ నింపడం వల్లనే ఒకదాని నుంచి ఒకరికి అని చెప్పి అంటున్నారు. ఇది జరిగింది మార్నింగ్ 10:30కి 10:20కి వాడు షాప్ ఓపెన్ చేసుకొని స్టాక్ అంతా బయట పెట్టుకుంటున్నారు. అంతే తప్పితే కానీ అది మార్నింగ్ టైంలో జరిగింది. దానికంటే ముందు పెట్టుకుంది అనేది అదర్ వే, అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు జరిగిన విషయం మాత్రం ఇది మార్నింగ్ అవర్స్లో జరిగింది. 11-11:30 ప్రాంతంలో జరిగితే ఫైర్ జరిగితే అది సరే మీరు అన్నట్టుగా గ్యాస్ నింపుకుంటున్నారు చేస్తున్నారు అనవచ్చు. కానీ అది 11:30 కాదు కాబట్టి మార్నింగ్ అవర్స్లో జరిగింది కాబట్టి దాని గురించి అది అంతే తప్ప కానీ అది వట్టి ఉదంతాలు తప్ప కానీ వేరేం లేదు. ఓకే, ఇదివరకు కూడా ఒకసారి ఇట్లనే ఒక గ్యాస్ లీక్ కూడా ప్రమాదం తప్పిందని చెప్పి అంటున్నారు కూడా ఇదివరకు ఒకసారి. అది మనకు తెలియదు. తెలిసింది మాత్రం ఈ విషయం మాత్రం క్లారిటీగా చెప్తున్నాం. పైన ఇంకేమున్నాయి బ్రదర్? పైన హాస్పిటల్కి ఇట్లా ఉందంటున్నారు. డెంటల్ క్లినిక్ ఒకటి ఉంది, దాని మీద గోదాం ఒకటి ఉంది, దాని మీద ఫ్యామిలీస్ రెసిడెన్షియల్ ఉంటారు. దీంట్లో మొత్తం ఎంత నష్టం జరిగి ఉండొచ్చు? 50 lakhs ఉంది. 50 lakhs ఉంది. దీనికి ప్రజెంట్గా ఏంటంటే ఫైర్ అండ్ సేఫ్టీ అనేది లేదు, ఫైర్ సేఫ్టీ లేదు. ఈవెన్ దీంట్లో కానీ మీద ఉన్న క్లినిక్లో కానీ దేంట్లో అయినా కానీ ఫైర్ సేఫ్టీ అనేది లేదు. ఫైర్ అండ్ సేఫ్టీ అనేది బిల్డింగ్ ఓనర్స్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి. అది లేదు. సేఫ్టీ అనేది కంపల్సరీ కావాల్సింది. కంటిన్యూగా ఒకదానికి కూడా ఆనుకుని వరుసగా ఉంటున్నప్పుడు ఫైర్ సేఫ్టీ నిబంధనలు అయితే ఖచ్చితంగా పాటించాల్సింది కదా. మరి అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత అధికారులు ఉదాసీనంగా ఉంటారు అనుకోవచ్చు? అధికారులు కాదండి, అధికారులు అందరు చెప్తూనే ఉన్నారు, కానీ అది పెట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఓనర్స్. మేము ఇంతగానో ఎందుకు పెడతాం, మాకు ఏం అవసరం అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. అంతే తప్పితే కానీ అధికారులది వాళ్ళ దగ్గర తప్పిదాలు ఏముండవు. వాళ్ళకి ఇప్పుడు మొత్తం ఫైర్ కాల్సే కదా కంప్లీట్గా. మళ్ళీ ఎండాకాలం వచ్చిన తర్వాత ఇంకా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి. చాలా ఉన్నాయి, ఇంకా ప్రమాదాలు జరుగుతాయి. దానికి ఏంది అధికారులు అనేది ఫస్ట్ మన సొంతంగా మనం పెట్టుకోవాలి. సేఫ్టీ మెజర్మెంట్. ఇప్పుడు 60,000 రూపాయలు ఈ షాప్ రెంట్, ప్రతి నెల 60,000 రూపాయలు వస్తుంది. మీద ఒక 40,000 రూపాయలు, ఇవన్నీ మినిమం నెలకు 1,00,000 రూపాయలు చిల్లర వస్తుంది. వచ్చినప్పుడు ఫైర్ సేఫ్టీ అనేది ఇవ్వాలి కదా. సేఫ్టీ అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు వాడు 60,000 రెంట్ కట్టాలంటే వాడు ఏ రకంగా కడతాడు? రెంట్ ఏ రకంగా కడతాడు? బిజినెస్ కావాలి, మళ్ళీ పూర్తిగా కదా, అన్ని జరగాలి కదా. ఇప్పుడు మీకు తెలిసి దీంట్లో ఏమేమి వస్తువులు అమ్ముతున్నారు? ఇందులో కూలర్స్, మిక్సీస్, గీజర్స్, మళ్ళీ తర్వాత వాషింగ్ మిషన్కి సంబంధించిన మెటీరియల్ ఒకటి, స్టవ్స్, మళ్ళీ తర్వాత ఈ మన ఎంటీ సిలిండర్స్, ఎంటీ ఏది 4kg గవర్నమెంట్ ఇష్యూ చేసిన సిలిండర్స్, ఆ సిలిండర్స్ ఇవి జరుగుతున్నాయి. దీన్ని ఏంది ఇక్కడ వర్క్ కూడా రిపేర్స్ కూడా చేస్తూ ఉంటాడు. అది ఇప్పుడు సీజన్ కాబట్టి స్టాక్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, దానికోసం అని చెప్పి స్టాక్ ఎక్కువ తెప్పించి పెట్టాడు. ఇప్పుడు గీజర్ కంప్రెషర్లు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. గీజర్స్, మిక్సీలు, ఫ్యాన్ కండెన్సర్స్, హీటర్స్లతో కూడా జరుగుద్ది. షార్ట్ సర్క్యూట్ జరుగుద్ది కంపల్సరీ. షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఇవన్నీ కంపల్సరీ అది అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గడ్డి బాగుంది.
గడ్డి బాగుంది, కూలర్స్ సంబంధించి గడ్డి సంబంధించిన గడ్డి ఉంది, కూలర్లు ఉన్నాయి. ఆ కూలర్ లేని ప్లాస్టిక్ ఫైబర్, అది మెల్ట్ అయిపోతూ ఉంటుంది, అయిపోతూనే ఉంటుంది. అది ఫర్నిచర్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోయింది, ఇంకెక్కువ అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ఫర్నిచర్ అంటే గీజర్ కంప్రెషర్ పేలడం వల్ల అని చెప్పి అంటున్నారు. మరోవైపు ఇక్కడ రిపేర్లు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి షార్ట్ సర్క్యూట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మరికొంతమంది మనం మాట్లాడదాం అసలు పైన, ఎందుకంటే హాస్పిటల్ కూడా ఇక్కడ పైన ఒక క్లినిక్ కూడా నడుస్తుంది. ఆ క్లినిక్ కూడా చాలా ఒక విధంగా వాళ్ళు బయటికి వెళ్ళడం వల్ల ఒక ప్రమాదమే తప్పిందని చెప్పి ఇక్కడ మనకు అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. ఇక్కడ ఏం జరిగిందమ్మా మీకున్న సమాచారం ప్రకారం? మార్నింగ్ ఉదయం 11 o'clock మా అమ్మాయి క్లినిక్ నుంచి ఫోన్ చేసిందండి. మేడం గ్యాస్ స్మెల్ వస్తుందని చెప్పింది. తర్వాత విత్ ఇన్ 2 to 3 minutesలో వెంటనే మళ్ళీ కాల్ చేసింది. మేడం నాకు అసలు ఊపిరి ఆడట్లేదు, నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు, ఏం చేయాలి అని అడిగింది. ఎందుకంటే తను కొత్త అమ్మాయి, తనకు తెలియదు కదా, తనకి ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలో కూడా తెలియదు. మానస ఇమీడియట్గా మీరు పైకి వెళ్ళండి, పైకి వెళ్ళిన తర్వాత ఒక బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్ మీదకి జంప్ చేయండి అనేసి నేను సలహా ఇచ్చాము. ఒక బిల్డింగ్ సైడ్కి వెళ్తే నాకు కంప్లీట్గా ఎటువంటి సైట్ కనిపించట్లేదు, పొగ మొత్తంగా కమ్మేసింది. నేను వెళ్ళలేకపోతున్నాను మేడం, నాకు ఈవెన్ కాళ్ళు కూడా నేను టచ్ చేయలేకపోతున్నాను ఫ్లోర్ మీద, చాలా మొత్తం పొగ, నాకు శ్వాస కూడా ఆడట్లేదని ఏడ్చుకుంటూ చెప్పింది. ఇమీడియట్గా మేము వెంటనే పక్కన వాళ్ళకి కూడా కాల్ చేసాము, పక్కన ఏమైనా లాక్ ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేసుకొని ఆ అమ్మాయి పక్కన బిల్డింగ్ మీదకి జంప్ చేసింది. తను విత్ ఇన్ 2 minutesలో తను ఒక మంచి, తను ఆ టైంకి ఈజీగా ఆలోచించింది కాబట్టి ఆమె ఈరోజు ప్రాణాలతో బయటపడింది. ఇంకొకటి ఏంటంటే అంతకుముందు ఒక కొద్దిసేపటి ముందే పేషెంట్స్ వచ్చినప్పటికీ, నేను లేకపోయినప్పటికీ పేషెంట్ని బయటికి పంపించడం జరిగింది. మళ్ళీ నేను రాలేదండి, ఈవినింగ్ వస్తాను అనేసి నేనే మాట్లాడి బయటికి పంపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ గ్యాస్ అనేది ఇక్కడ మేము దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఆ స్మెల్ని మేము ఫీల్ అవుతున్నాం. అండ్ మేము ఈ విషయం మీద ఓనర్కి 2-3 సార్లు చెప్పాము. వాళ్ళకి మాత్రం రోజుకు ఒక్కసారి చొప్పునైనా సరే దయచేసి మీరు ఆపండి ఇది, ఎందుకంటే మాకు 2 పిల్లలు ఉన్నారు, మీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు పిల్లలకే కాదు మనందరికీ కూడా ఇది చాలా పెద్ద నష్టం అని చెప్పారు. చుట్టుపక్కల వాళ్ళందరూ మొన్న నన్ను పిలిచి అడిగారు, మేడం ఎందుకు గ్యాస్ స్మెల్ వస్తుంది మీ దగ్గర నుంచి అని అడిగారు. అది మాది కాదండి, కింద షాప్లో నుంచి వస్తుంది. మీరు అందరూ కలిసి కట్టుగా ఒక్కసారి మనందరం మాట్లాడితే తప్ప ఇష్యూ కాదు. ఎందుకంటే మేము చెప్తున్నాము, వాళ్ళు దే ఆర్ టేకింగ్ జస్ట్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ గ్రాంటెడ్గా తీసుకునేసరికి మేము ఓనర్స్ వాళ్ళని కన్సల్ట్ అయినా కానీ మరి వాళ్ళు ప్రాపర్ వార్నింగ్ ఇవ్వలేదా, లేకపోతే ఆయన ఏమంటున్నారు, నేను ఆల్రెడీ చెప్పిన మేడం అంటున్నారు కానీ వీళ్ళ దగ్గరకు వచ్చి ఒకసారి ప్రాపర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు గ్యాస్ అనేది ఇంత పబ్లిక్ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లో నింపకూడదు, ఇంతమంది ప్రాణాలని వాళ్ళు ఇట్లా చేయకూడదు. గ్యాస్ కాదు ఇక్కడ ఏది మన ఏదో కండెన్సర్ వేలిపోయడం వల్ల అంటున్నారు. తప్పు, అది ఖచ్చితంగా మా సైడ్ నుంచి అయితే తప్పు. ఎందుకంటే ఒకసారి కాదు 2 సార్లు కాదు, సేమ్ ఇన్సిడెంట్ 2 years బ్యాక్ జరిగినప్పుడు విత్ నైటీలో పిల్లల్ని తీసుకుని, ఎందుకంటే రెసిడెన్సీ కూడా మేము పైన ఉంటాం, మా ఓనర్ వాళ్ళకి తెలుసు మేము రెసిడెన్సీ పైన ఉంటామనేసి రెంటెడ్. బట్ ఏంటంటే చిన్న పిల్లలతో మాకు ఇంటికి ఇక్కడికి రావడం ఇబ్బంది అవుతుందని మేము పైన ఉన్న పెంట్ హౌస్ని తీసుకున్నాము. 2 సంవత్సరాలు దాదాపుగా 1.5 year క్రితం అండి. సేమ్ ఇలాగే గ్యాస్ ఒకేసారి ఆ పైప్ అనేది ఊడిపోయినట్టుంది, చాలా పెద్దగా స్మెల్ వస్తుంది, హెవీగా స్మెల్ వస్తుంటే ఇమీడియట్గా మా హస్బెండ్ నేను అలర్ట్ చేశాను, సార్ ఏదో స్మెల్ వస్తుంది, ఖచ్చితంగా అది గ్యాస్ స్మెల్ కింద ఏమో అయ్యింది అనేసి మేము ఇమీడియట్గా రాత్రి 10 అవుతుంది వితౌట్ పిల్లలకి డ్రెస్ కూడా లేదు, ఓన్లీ షార్ట్ ఉన్నారు అంతే. నేను నైటీలో ఉన్నాను, పిల్లల్ని తీసుకొని మా హస్బెండ్ తీసుకొని టకా మెట్లు దిగుకుంటూ ఓన్లీ ఫోన్లు పట్టుకొని, కరెంటు మాత్రమే ఆఫ్ చేసి ఓన్లీ ఫోన్లు పట్టుకొని బయటకు వచ్చేసి, ఏం మనుషులు మీరు ఇంత ఘోరంగా చేస్తున్నారు, పైన మొత్తం గ్యాస్ అంతా లీక్ అవుతుంది అని చెప్పేసి మేము వార్నింగ్ చేసాం. ఇమీడియట్గా ఆయన వెళ్ళి ఆఫ్ చేసుకున్నాడు. ఆ స్మెల్ పోవడానికి 1.5 day పట్టింది. ఒక రోజు మేము క్లినిక్ క్లోజ్ చేసుకొని ఇంట్లో ఉండి లోపల కింద వైర్లు ఊసి మంటలు వేసినాయి, కూలర్లు అడ్డుకొని చేసినారు. 50 నష్టం 50 కూలర్లు కాకి మొన్న ఇలా తెప్పించినాము, కూలర్లు అడ్డుకొని బాగా ఇబ్బంది అయింది. ఏమేమి అలా కూలర్లు, మిక్సీలు, స్టవ్లు, హోమ్ అప్లయన్స్ అన్నట్టు మొత్తం ఆ 2 వైర్లు కదా ఆడ మంటలు వేసినాయి. మీటర్ ప్రాబ్లం ఉంటే మార్చేసిండు, అది దాని ఇబ్బంది అని చెప్పి మీటర్ మార్చేసింది, మంచిగానే ఉండే. అది వైర్లు ఏమైనా లోపల మొత్తం కాలేదు. నేను ఇక మెయిన్ మధ్యలో మొత్తం ఇక షాప్ తీసి అదిన కస్టమర్ అయితే ముందుకు వచ్చేసరికి మొత్తం ఏం పేరు, నీ పేరేం పేరు? చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.